అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదామండి. వాక్య భాగము ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనము, స్తోత్రము నాయన. గొప్ప దేవా, నీ స్తోత్రములు. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 47 అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. మొదటి వచనము. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారి కలిగినదంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరలమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా. ఇక్కడ వాక్య భాగంలో మొదటి నుంచి 4 వచనాలు మనం చూసినప్పుడు యోసేపు యొక్క తండ్రి అన్న సహోదరులు కలిసి మరి వారి మంద, వారి సంపద అంతటిని తీసుకుని మరి కానాను దేశము నుండి ఐగుప్తుకు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫరో యోసేపు యొక్క తండ్రిని, అతని సహోదరులను చూసి మరి వారితో సంభాషిస్తున్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు తన అన్నలను మరి తండ్రిని తీసుకుని ఫరో సమక్షమందు ఉంచినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు ఫరో, మీ వృత్తి ఏంటని అడగటము. అప్పుడు మరి అతని యోసేపు సహోదరులు మరి ఫరోతో, నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులమని చెప్పటము జరిగినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే చివరిగా వారు మాట్లాడుతున్నారు 4వ వచనంలో, ఇది మంచి సారవంతమైన ప్రాంతము గనుక గోషేను ప్రాంతంలో మా పశువులకు సమృద్ధిగా మేత దొరుకు చోటు గనుక మేము ఇక్కడ ఉండటానికి సెలవిమ్మని ఫరోతో అడిగినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 5-6 వచనాల్లో ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. చూడండి, ఇక్కడ సమర్థులైన తన అన్నలను గూర్చి యోసేపు ఫరోకు తెలుపుతున్నట్లుగా మనము చూడవచ్చు. అతని బంధువులలో కొందరికి కొంత వివేకం ఉన్నట్లుగా మనము చూడవచ్చు. వివేకమే కాదు, నైపుణ్యత కూడా కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అందును బట్టి యోసేపుతో మాట్లాడినప్పుడు ఫరో వారి సహోదరుల గురించి, వారిలో కొంతమంది వివేకం గలవారని, కొంతమంది నైపుణ్యం గలవారని ఫరో గ్రహించి, ఫరో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా మందల మీద కూడా వారిని అధిపతులుగా నియమించని యోసేపుతో చెప్పినట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 8-9 వచనాల్లో, ఫరో, నీవు జీవించిన సంవత్సరములని ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. చూడండి, ఇక్కడ యోసేపును మనం చూసినట్లయితే యోసేపుతో ఫరో మాట్లాడుతున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఫరో అంటూ ఉన్నాడు యాకోబుతో, యాకోబు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగినప్పుడు యాకోబు మాట్లాడుచున్న మాటలు నేను యాత్ర చేసిన సంవత్సరములని చెప్తూ ఉన్నాడు. అంటే తను ఏ వయసులో అక్కడి నుంచి ప్రయాణమై మరి ఐగుప్తికి అమ్మబడ్డాడో 17 సంవత్సరాలు. యాకోబు తన తండ్రి దగ్గర దీవుని పొందిన తర్వాత తను అక్కడి నుంచి ప్రయాణమై తన యొక్క మామ ఇంటికి వెళ్ళిపోయిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు అని ఇక్కడ తెలుపుచున్నట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చు. అయితే 130 సంవత్సరాలు
తన దేశంలో కాకుండా పొరుగు దేశంలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవని, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పును. తన పితరులు ఎంతకాలం జీవించారో, వారు యాత్ర చేశారో వారు దినములలో నా జీవిత సంవత్సరములు అన్ని లేవని మరి చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అధ్యాయములో కూడా రాయబడినట్లుగా 11:13 రాయబడినట్లుగా, వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఆ విధంగా యాకోబు కూడా మరి తన పితరులు జీవించిన కాలం జీవించలేదని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతని జీవిత యాత్ర అంతా కూడా దుఃఖ సహితముగా మరి గడిచినట్లుగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అతడు ఎలాంటి జీవితము జీవించాడో తన జీవితాన్ని కూడా మరి ఫరోకు తెలియజేస్తున్నాడు. దౌర్భాగ్యమైనవని తన జీవించిన సంవత్సరములని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా తమ పూర్వీకులు మరి అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు, ఇస్సాకు 180 ఏళ్ళు జీవించాడు. అప్పటికి యాకోబు వయసు 130 సంవత్సరాలు కాబట్టి అతడు తన పితరులను పోల్చుకుంటూ చెబుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము యాకోబును చూస్తూ ఉన్నాం. 10-11 వచనాల్లో, ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు కేవలం వాగ్దానాలు ఇవ్వటంతోనే సరిపెట్టుకోలేదు, కానీ చాలామంది చెయ్యని దానిని యోసేపు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వాటిని నిలబెట్టుకోవటం కోసం కూడా అతడు శ్రమపడినట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండము 45:18లో మనం చూసినట్లయితే, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారం మీరు అనుభవించెదరు అని ఫరో చెప్పిన ప్రకారముగా వారి తేరక తండ్రిని అన్న సహోదరులను వెంటబెట్టుకుని వచ్చి యోసేపు ఎదుట మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఫరో ఎదుట మరి యోసేపు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. 12-13 వచనాల్లో మనం చూస్తే, యోసేపు పరిపాలనలో చక్రవర్తి అధికారము మరి అపారంగా విస్తరించింది. కాబట్టి భూభాగమంతా కూడా మరి ఫరో ఆస్తి అయిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజలంతా కూడా ఫరో ఆస్తి అయిపోయినట్లుగా కూడా వాక్య భాగంలో చూస్తున్నాం. భయంకరమైన ఆ కరువు కాలంలోని అత్యవసర స్థితిని ఎదుర్కోవాలంటే బహుశా ఇదే సరైన మార్గమేమో అని మరి ఇక్కడ మనము చూడవచ్చు. కానీ తర్వాత కాలంలో ఈజిప్టు సౌభాగ్యానికి ఇది దోహదం చేసిందని కూడా చెప్పవచ్చండి. అయితే 14, 15, 16, 17 వచనాల్లో మనం చూస్తే, అక్కడ ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. చూడండి, అక్కడ యోసేపు అనేక అక్కడ ప్రజల యొక్క ఐగుప్తీయుల అందరి దగ్గర ధాన్యమును మరి తీసుకోవటమే కాదు, కానీ వారి యొక్క సంపదను, పశువులను మరి ద్రవ్యం ఇచ్చి వాటిని కొన్నట్లుగా, ఆహారం ఇచ్చి వాటిని కొన్నట్లుగా మనము చూస్తున్నాం. వారి పశువులను, పొలాలను, గుర్రాలను, గొర్రెలను, పశువుల అన్నిటినీ కూడా ఆహారం కొరకు వారు అమ్ముకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే వాటికి ప్రతిగా ఏమి ఇచ్చారంటే మరి ఆహారం ఇచ్చి వారందరినీ కూడా కాపాడి సంరక్షించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 18, 19, 20 వచనాల్లో మనం చూస్తే, మరి 20, 21 వచనాల్లో చూస్తే, అప్పుడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెమును నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగిన గనుక వారు తమ భూములను అమ్మలేదు. చూడండి, ఇక్కడ చూస్తే ప్రజలందరూ కూడా తమ యొక్క ఆస్తులను, తమ యొక్క భూములను, పశువులను, వారికి ఉన్న వాటిని అన్నింటినీ కూడా అమ్ముకొని వారు ఆహారాన్ని సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం. కానీ యాజకులు భూమి మాత్రము కొనలేదని ఇక్కడ వ్రాయబడటం మనము. అంతేకాకుండా యాజకులకు బత్తెము ఇచ్చినట్లుగా ఫరో బత్తెములు నియమించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దీనివలన యాజకుల యొక్క భూములు అమ్మబడలేదని ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకంతేకాకుండా 23, 24, 25 వచనాలు మనం చూస్తే, వారు
నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసుల మగుదమని చెప్పిరి. చూడండి, అప్పుడు ప్రజలందరూ కూడా ఫరోకి దాసులు మగుతామని, ఏలిన వారి కటాక్షం మా మీద ఉండనిమ్మని మరి మాట్లాడి వారికి విన్నవించుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 27, 28 వచనాల్లో చూస్తే మనము మరి 27వ వచనంలో, ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందుల గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. చూడండి, గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీలు మరి నివసించినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశమందుల గోషేనులో వారు నివసించటమే కాదు కానీ వారి ఆస్తిని సంపాదించుకున్నట్లుగా, వారి సంతానాభివృద్ధి కలిగినట్లుగా, వారు బహుగా విస్తరించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 46 ఆదికాండం 46:3 చూస్తే, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. యాకోబుతో దేవుడు మాట్లాడిన వాగ్దానము నెరవేరినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 28, 29 వచనాల్లో మనం చూస్తే, ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి, నా ఎడల నీ కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము. ఇక చూడండి, యాకోబు అనగా ఇశ్రాయేలుగా మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు యొక్క మరణ దినాలు సమీపించినప్పుడు తన కుమారుడైన యోసేపుని పిలిచి అతనితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి, ఇది ప్రమాణానికి గుర్తుగా కనబడుతూ ఉంది. నా ఎడల దయా నమ్మకం కనపరచు, నేను చనిపోతే నన్ను మరి ఇక్కడ పాతి పెట్టవద్దు, ఐగుప్తులో నన్ను పాతి పెట్టవద్దని మరి యోసేపుతో మరి మాట తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఆదికాండం 24:2 మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఇది నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టడం అనేది అదొక ప్రమాణంగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే 30, 31 వచనంలో, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. చూడండి, ఎక్కడ పాతి పెట్టాలో యోసేపుకు ముందుగానే యాకోబు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. తన యొక్క పితరుల సమాధుల యొద్ద నన్ను పాతి పెట్టమని యాకోబు తన కుమారుడైన యోసేపుతో మాట్లాడుతున్నట్లుగా మరి ప్రమాణం తీసుకున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఆదికాండము 50:12-13 వచనాల్లో మనం చూస్తే ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబట్ట మనం చూస్తాం. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట ఇత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. చూడండి, ఎక్కడైతే తన పితరుడైన తన ముత్తాత కొనిపెట్టారో ఆ స్థలంలో అతని పాతి పెట్టమని ప్రమాణం చేయించుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 31వ వచనంలో, అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదనన్ను, మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. చూడండి, యాకోబు ఎప్పుడైతే ఇది మరి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, ఇశ్రాయేలుగా ఉన్న యాకోబు మరి యోసేపు దగ్గర ప్రమాణం తీసుకుని తన యొక్క తల మరి ఆ యొక్క మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు రాయబట్టము మనము చూడవచ్చండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21లో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసినను రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతడు పండుకొని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21లో రాయబడినట్లుగా అతడు మరణము పొందెనని మనము చూడవచ్చునండి. యోసేపు తన యొక్క పితరుల సమాధుల యొద్దే తనను పాతి పెట్టాలని తను కోరుకున్నట్లుగా తన యొక్క కుమారుడైన యోసేపు యాకోబు యొక్క కోరికను నెరవేరుస్తానని వాగ్దానము చేసిన తరువాతే అతడు కాలము మరి తీరిన వాడిగా అతడు అవసాన దశయందు అతడు
చనిపోయే దశకు చేరుకున్నప్పుడు మరి సహాయం చేయటానికి, పరలోకానికి వెళ్ళేలా చేయటానికి మనమందరము కూడా చనిపోయే ముందు యాకోబు ఎలా అయితే యోసేపు దగ్గర మరి ప్రమాణాన్ని తీసుకున్నాడో అదేవిధంగా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన యొక్క ప్రాణం పోకముందే, ప్రాణం పోయేలోపు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మరి మనము యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ప్రాణం పెట్టి మన పాపములన్నిటిని తన రక్తంలో కడిగి, ఆయన సిలువలో ఆయన రక్తమును కార్చి ఆ రక్తంలో మన పాపములు కడిగి మనలను ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడని నమ్మాలండి. అంతేకాకుండా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరమునకు ఆరోహణమై మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నారు గనుక మనం ప్రభువును అంగీకరించి సొంత రక్షణగా మన హృదయంలో చేర్చుకుని మనము దేవుని పిల్లలుగా పిలువబడటానికి ఈ లోకములో మరి బాప్తిసం తీసుకుని సంఘము ఎదుట, సమాజం ఎదుట మనం సాక్షులుగా ఉండాలని దేవుని వాక్యము మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనం ఆ రీతిగా ఈ లోకములో జీవించాలని దేవుడు కోర్చు ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రము నాయన. గొప్ప దేవాని స్తోత్రములు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి పోషించి కాపాడినందుకు వందనాలు మా తండ్రి. నాయన యోసేపు వలె ప్రమాణం చేసి నాయన యోసేపు దగ్గర యాకోబు ప్రమాణం చేసుకుంటాడు. నాయన ప్రమాణం తీసుకుని తన యొక్క మరి చివరి దశను ముగించినట్లుగా చూస్తూ ఉన్నాం. నాయనా ప్రభా, యోసేపు తన యొక్క పితరుల యొద్ద సమాధి చేయటానికి ఒప్పుకున్నాడు. అదే రీతిగా మేము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మీ రాజ్యంలో చేర్చబడటానికి నాయనా ప్రభా మేము సిద్ధపడి నాయనా మీ సన్నిధిలో కనబడటానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉండి బలపరచమని ప్రభా దినదినము వాక్యం ద్వారా బలపరుస్తూ పోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.